మారేడుమిల్లి ట్రిప్ లో బడ్జెట్ ట్రిప్ ఫర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నియరెస్ట్ పీపుల్. మొత్తం ఈ మారేడుమిల్లి ట్రిప్కి అయితే మాకు వచ్చేసి బడ్జెట్ అయితే 2K అయితే అయింది. టోటల్ ఈ మారేడుమిల్లి ట్రిప్ ముందుగా భీమవరం నుంచి మేము మారేడుమిల్లి వెళ్ళేసరికి మార్నింగ్ అయితే 8 o'clock అయితే అయింది. ముందుగా మనం మారేడుమిల్లి రాగానే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. జలాంతరంగ వాటర్ ఫాల్స్ అండ్ అమృతధార వాటర్ ఫాల్స్. ఈచ్ వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 70 రూపీస్ అలా పడింది. ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి మార్నింగ్ టైం అయితే వెళ్ళిపోయాం. అలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వాటర్ ఫాల్స్ అయితే బాగా ఫ్లోటింగ్ అయితే పైనుంచి వస్తున్నాయి. అయితే చివరి దాకా వెళ్ళి పైనుంచి అయితే ఆడుకున్నాము. అలా ఆఫ్టర్నూన్ వరకు వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకుని ఆఫ్టర్నూన్ అయితే తినటకైతే వచ్చాము. ఆఫ్టర్నూన్ అయితే తినేసిన తర్వాత అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఈ అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చేసి నీట్గా అయితే ఆడేసుకుని ఆ నీళ్ళలో కాసేపు స్నానాలు గట్రా చేసాము. వాటర్ ఫాల్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని మారేడుమిల్లి తిరిగి వచ్చేసాము. డే 1 అయితే మారేడుమిల్లి అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతా ఫుడ్ మారేడుమిల్లిలో ఫుడ్ అనగానే మోస్ట్ ఫేమస్ అయిన బ్యాంబో చికెన్ మాత్రమే గుర్తొస్తుంది. ఈ బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ మాత్రమే ఈ మారేడుమిల్లిలో అయితే బాగా ఫేమస్. సో అందుకే ఈ వాటర్ ఫాల్స్ మొత్తం తిరగడం కంప్లీట్ అవ్వగానే మధ్యాహ్నం అయితే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఈ రెస్టారెంట్లో మనకు కావాలంటే ఫోన్లో కెమెరాలు అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ రెస్టారెంట్లో రాగానే మోస్ట్ ఫేమస్ అయిన ఈ బ్యాంబో బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. కాల్చిన బ్యాంబోస్ అయితే పక్క తీసి కాల్చిన బ్యాంబోని అయితే ఓపెన్ చేసి బిర్యానీ బయటికి రాకపోతే కింద పైన కొట్టి ఇలాగా బిర్యానీ అయితే బయట తీసి దాన్ని అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చి హాట్ బాక్స్లో అయితే వేశారు. ఆ బిర్యానీ తీసి ఆ హాట్ బాక్స్లో వేసిన స్మెల్కి అయితే నాకైతే నోరు ఊరిపోతుంది. అలా హాట్ బాక్స్లో వేసిన బిర్యానీ అయితే తీసుకొచ్చి మా ప్లేట్స్ అయితే వడ్డించారు. మా వాళ్ళు అయితే వీడియో తీసే వరకు కూడా ఆగట్లేదు, ఒక పక్కన వేసేస్తూనే ఉన్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈచ్ ప్లేట్ వచ్చేసి 200 అలా పడింది మాకు కాస్ట్ అయితే. రేటు తగ్గ క్వాంటిటీ అయితే లేదు కానీ టేస్ట్ అయితే కొంచెం పర్లేదు. కడుపులో అయితే ఇతలా నిండాయి. బ్యాంబో బిర్యానీ బ్యాంబో చికెన్ కూడా తినేసి అయితే మళ్ళీ మారేడుమిల్లి చూడడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. Part 3 మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే గుడిసె హిల్స్ అనమాట. ఎందుకు అలాగంటున్నానంటే ఈ హిల్ స్టేషన్ పైన వ్యూ పాయింట్ ఎంత బాగుంటుందో ఈ హిల్ స్టేషన్కి వెళ్ళే దారి అంతే దరిద్రంగా ఉంటుంది, అంతే భయంకరంగా కూడా ఉంటుంది. అలా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అని మొత్తం తిరిగేసి ఈవినింగ్ అయితే గుడిసె హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. పైన తినడానికి ఏమి ఉండవని చెప్పి అన్ని కింద తీసుకొని చీకటపడే టైం కల్లా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ దారిని చూడగానే నాకైతే ఒక్క క్షణంలో అయితే భయం పుట్టింది, అంత దరిద్రంగా అనిపించింది మేము వెళ్ళినప్పుడైతే. ఆ రోడ్డు తగ్గట్టు వర్షం కూడా వస్తుంది, నాకేమో వీడియోలు తీయడం కూడా లేదు. రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే ఫస్ట్ టైం నాకు బైక్ డ్రైవ్ చేయాలంటే చిరాకు ప్లస్ భయం రెండు అయితే వచ్చాయి. అవన్నీ చూసిన తర్వాత చాలా భయంగా కష్టంగా అయితే బండి అయితే పైకి తోలుకొచ్చాను. నేనేదో పెద్ద హీరోలా కొత్త బండి తీసుకుని అయితే ఈ రోడ్డుకి వచ్చాను. ఈ రోడ్డు గురించి తెలియక ముందే చెప్తున్నాను, ఇలాంటి రోడ్లలో కనుక బైక్ డ్రైవింగ్ చేయాలనుకుంటే కనుక బైక్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రండి. అంతేగాని మేము హీరోలు మేము రైడర్లు అని చెప్పి వస్తే కనుక గ్యారంటీగా బైక్ అయితే ఇంటికి అయితే తిరిగేది, ముందు చెట్టుకి తీసుకురావాలి. నేను కొత్త బైక్ వేసుకొచ్చి చాలా జాగ్రత్తగా నాకన్నా ఎక్కువ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను నా బైక్ని. టాప్ వచ్చేసరికి మాకైతే 2K బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. గోదావరి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడికి వెళ్తాకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.